బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ సబితా ఇంద్రారెడ్డి నిలదీసి అడుగుతున్నారు. నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రజాస్వామ్య పాలన అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు సబిత. నాకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు, ప్రజలన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లలాగా మే సంస్కారం లేని వాళ్ళం కాదు అన్నారు సబిత. డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కొద్దిసేపటి క్రితం సబితా ఇంద్రారెడ్డితో మీరు మాట్లాడారు కదా, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఆమె. ఇంకా ఆవిడ ఏం మాట్లాడారు? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి బయలుదేరేలా అసెంబ్లీలో ఎట్లాగ ఈ రోజు కూడా మైక్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ వాయిదా తీర్మానాన్ని కూడా 12 గంటలకి అసెంబ్లీలో అడ్రస్ చేసి మాట్లాడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరినీ అర్ధరాత్రి నుంచి అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన? కనీస నిరసన తెలిపేటువంటి హక్కు లేదా? దీనికి కారణాన్ని ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఓపెనింగ్, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కడ డిస్టర్బ్ చేస్తామో అని ప్రభుత్వం భావిస్తుంది. కానీ అలాంటి కార్యక్రమాలు డిస్టర్బ్ చేయము. కాంగ్రెస్ లాగా సంస్కారం లేకుండా బీఆర్ఎస్ ప్రవర్తించదు. మా కార్యకర్తలకు సంస్కారం ఉంటుంది. అలాంటి కార్యక్రమాల జోలికి వెళ్లకుండా కేవలం శాంతియుతంగా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నిరసన తెలియజేస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ అవమానించే విధంగా, మహిళలందరినీ అవమానించే విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడారు. క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విషయంలో పట్టుబడతాం. ఖచ్చితంగా మహిళా జాతికి క్షమాపణ చెప్పే వరకు మేము అలాగే పట్టుబడుతూనే ఉంటామని చెప్పారు. అసెంబ్లీకి వెళ్లే ముందు ఆమె కాసేపు మాట్లాడారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసిన తర్వాత పూర్తి వివరాలను, అసలు ఏం జరిగింది, కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు నన్ను ఎవరు టార్గెట్ చేశారు, నేను ఎందుకు పార్టీ నుంచి బయటకి రావాల్సి వచ్చింది, అసలు అప్పుడు జరిగిన విషయం ఏంటి, నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకపోయి ఉంటే ఆయన ముఖ్యమంత్రే కాలేకపోయేవారు కదా అని ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నేను అసెంబ్లీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీడియాతో మాట్లాడతానంటూ ఆమె వెళ్ళిపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దిష్టిబొమ్మల దగ్ధానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కూడా కార్యకర్తలను రాత్రి నుంచి అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ నిరసన కార్యక్రమాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఈరోజు కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమం ఉంది. ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం శంకుస్థాపన ఉంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. దాని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది అంటున్నారు. కానీ ఆ సంస్కారం బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉంది. అలాంటి కార్యక్రమాలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయం. శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తాం. ఇదే మన ప్రజాపాలన అంటూ ఇంతకుముందు సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. ఇక అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలు అందరూ హౌస్ స్టార్ట్ అవగానే ఇదే విషయాన్ని పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నంతా కూడా దీనిపైనే ఫైట్ చేశారు. దీనిపైన పోడియం వద్దకు వెళ్ళారు. మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ముగ్గురు కూడా అక్కడే కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ రోజు కూడా అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.